మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన సైనిక దాడులు త్వరలోనే ముగియనున్నట్లు కొన్ని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ దాడులకు ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్తో యుద్దం సగానికి పైగా పూర్తయిందని, లక్ష్యాలను చేరుకున్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రకటించారు. హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోకపోయినా సైనిక చర్యను ముగించే యోచనలో అమెరికా ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన సైనిక చర్య ఇప్పుడు ఓ కొలికి వచ్చేలా కనిపిస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ప్రస్తుతం మూసుకుపోయి ఉన్నప్పటికీ ఇరాన్పై దాడులను విరమించుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుముఖంగా ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ ను హిందూ మహాసముద్రంతో కలిపే ఈ జలసంధి మూసివేతతో రోజుకు వందలాది కంటైనర్లు, కార్గో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. అయినప్పటికీ 4 నుంచి 6 వారాల గడువులోగా సైనిక ఆపరేషన్ను ముగించాలన్న ట్రంప్ ముందస్తు ప్రణాళిక మేరకే వ్యవహరిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ ప్రారంభమై 30 రోజులవుతోందని ఆమె గుర్తు చేశారు. ఇరాన్ నేవీని, వారి క్షిపణి నిల్వల్ని దెబ్బతీయాలన్న తమ ప్రధాన లక్ష్యం నెరవేరిందని అమెరికా భావిస్తోంది. జలసంధిని తెరిపించే బాధ్యతను గల్ఫ్, యూరోపియన్ మిత్రదేశాలు తీసుకోవాలని, అలాగే మిలిటరీ ఖర్చుల భారాన్ని కువైట్, UAE, సౌదీ అరేబియా పంచుకోవాలన్న యోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం ఈ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాల పరంగా చూస్తే యుద్ధం సగానికి పైగా పూర్తయిందని ఆయన ప్రకటించారు. తమ దాడుల్లో వేలాది మంది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సభ్యులు హతమయ్యారని, ఇరాన్ ఆయుధ పరిశ్రమ, అణు కార్యక్రమాల్లోని కీలక భాగాలను పూర్తిగా తుడిచిపెట్టేశామని నెతన్యాహు ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్లో అధికార మార్పు తమ అధికారిక లక్ష్యం కానప్పటికీ దాడుల దెబ్బకు ఆ దేశం అంతర్గతంగానే కుప్పకూలుతుందని ఆయన విశ్లేషించారు. అయితే ట్రంప్ మాత్రం ఈ యుద్ధంతో ఇరాన్లో ఇప్పటికే అధికార మార్పు జరిగిపోయిందని వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల ఒప్పందానికి ఇరాన్ దాదాపుగా అంగీకరించిందని ట్రంప్ చెబుతుండగా, ఇరాన్ విదేశాంగ శాఖ మాత్రం ఎటువంటి అధికారిక చర్చలు జరగలేదని ఖండించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నప్పటికీ ఇరాన్ అణు సామర్థ్యం పూర్తిగా నాశనమైందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ఏప్రిల్ 6 నాటికి ఒక ఒప్పందానికి రావాలని ట్రంప్ భావిస్తుండగా, నెతన్యాహు మాత్రం నిర్దిష్ట గడువును ప్రకటించడానికి నిరాకరిస్తున్నారు. ఒకవేళ అమెరికా దాడుల నుంచి విరమించుకున్న ఇరాన్ ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు ఇజ్రాయెల్ ఒంటరిగా దాడులు కొనసాగిస్తుందని నెతన్యాహు పరోక్షంగా సంకేతాలిచ్చారు. మరోవైపు ఇరాన్ నిర్ణయాత్మకంగా ఓడిపోయే వరకు ఈ యుద్ధాన్ని కొనసాగించాలని కొన్ని గల్ఫ్ మిత్రదేశాలు ట్రంప్ను కోరినట్లు సమాచారం. ఇరాన్ ప్రతీకారం తీర్చుకునే సామర్థ్యం ఇంకా కలిగి ఉండటం, ప్రాక్సీ దాడులు కొనసాగుతుండటంతో ఇప్పట్లో కాల్పుల విరమణ సాధ్యమేనా అన్న అనుమానాలు నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. నిర్దిష్ట లక్ష్యాలు నెరవేరాయంటూ అమెరికా వెనక్కి తగ్గాలని చూస్తుండటం, ఇజ్రాయెల్ మాత్రం పూర్తి ముప్పు తొలగే వరకు దాడులు కొనసాగిస్తామని చెబుతుండటంతో యుద్ధం ముగుస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.